హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఖజా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చూస్తున్నటువంటి కార్ వచ్చేసి మారుతి సుజుకి వారి బ్రెజా ZXi MT అనమాట. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఫ్రెండ్స్, దీని యొక్క ఎక్స్షోరూమ్ కానివ్వండి, అదేవిధంగా ఆన్ రోడ్ ప్రైస్ కానివ్వండి, దీనికి వచ్చేటువంటి వారంటీ ఇన్సూరెన్స్ ఎంత ఉంది మొత్తం డీటెయిల్స్గా చెప్తాను. అదేవిధంగా ఫైనాన్స్లో ఈ వెహికల్ని తీసుకోవాలనుకున్నట్లయితే మనకు ఎంత లోన్ అమౌంట్ వస్తుంది, వచ్చినటువంటి లోన్ అమౌంట్కి మనకు ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, అదేవిధంగా మనం ప్రతి నెల చెల్లించవలసినటువంటి ఈఎంఐ ఎంత ఉంది, అదేవిధంగా ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి అనేది నేను ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మేము చేస్తున్నటువంటి ఈ వీడియోస్కి అయితే అది మంచి స్పందన అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బ్రెజా ZXi మాన్యువల్ ట్రాన్స్మిషన్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 11,14,500 రూపాయలు. లైఫ్ ట్యాక్స్ వచ్చేసి 1,89,465 రూపాయలు. ఇన్సూరెన్స్ వచ్చేసి 43,904 రూపాయలు. దీనికి యొక్క వారంటీ వచ్చేసి 24,473 రూపాయలు. అదేవిధంగా టెంపరరీ రిజిస్ట్రేషన్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్, హైపోథికేషన్ చూసుకున్నట్లయితే 3,200 రూపాయలు. ఆటో కార్డ్ వచ్చేసి 885 రూపాయలు కట్టాలి. అదేవిధంగా మన వెహికల్కి యొక్క కావాల్సినటువంటి బేసిక్ కిట్ కోసం 8,410 రూపాయలు అయితే కట్టాలి ఫ్రెండ్స్. అదేవిధంగా 1% టీసీఎస్ కూడా చెల్లించాల్సి వస్తుంది. అది వచ్చేసి 11,145 రూపాయలు ఫ్రెండ్స్, మొత్తం కలుపుకున్నట్లయితే 13,95,982 రూపాయలు మొత్తం ఆన్ రోడ్ ప్రైస్ అయితే మనకు బ్రెజా ZXi మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అయితే మనం సొంతం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఫైనాన్స్లో ఈ వెహికల్ని తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే వాళ్ళు ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి అని కనుక్కున్నట్లయితే ఫ్రెండ్స్, మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది, గమనించగలరు. అదేవిధంగా మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ బట్టి మీకు ఎంత % లోన్ వస్తుంది, అదేవిధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్, గమనించండి. అయితే నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం 80% లోన్ అమౌంట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద 80% లోన్ అమౌంట్ మనకు వచ్చినట్లయితే 8,91,600 రూపాయలు అయితే మనకు 80% ప్రకారం అయితే మనకు ఈ లోన్ అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 9.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇస్తున్నాను ఈ ఇంట్రెస్ట్ 9.25 ప్రకారం అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ బట్టి ఎంత పడుతుంది అనేది అప్పటికప్పుడు ఆ స్కోర్ చూసి చెప్తారు ఫ్రెండ్స్ షోరూంలో. అయితే 9.25 ప్రకారం వేసుకున్నట్లయితే మనం చెల్లించవలసిన ఈఎంఐ ప్రతి నెల 18,616 రూపాయలు చెల్లించాలి ఫ్రెండ్స్, 5 సంవత్సరాల వరకు. అయితే మనం తీసుకున్నటువంటి ఈ లోన్ అమౌంట్కి ఇంట్రెస్ట్ వచ్చేసి 2,25,391 రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ 5 సంవత్సరాలకి. అంటే ప్రతి సంవత్సరం పడేటువంటి ఇంట్రెస్ట్ మనకి 45,078 రూపాయలు అయితే మనకు ఇంట్రెస్ట్ పడుతుంది ఫ్రెండ్స్. ఇక డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అని మనం అనుకున్నట్లయితే దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఏదైతే ఉందో ఆన్ రోడ్ ప్రైస్ నుండి మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ ఉంది కదా, దానిని తీసేసినట్లయితే మనకు వచ్చేటువంటి బ్యాలెన్స్ అమౌంటే మనకు డౌన్ పేమెంట్ అనమాట. అంటే ఇక్కడ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 13,95,982 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ వచ్చేసి 8,91,600 రూపాయలు ఉంది. దీనిని తీసేసినట్లయితే మనకు మిగిలిన బ్యాలెన్స్ వచ్చేసి 5,04,382 రూపాయలు మిగిలి ఉంది. ఇది వచ్చేసి మనకు డౌన్ పేమెంట్. ఈ అమౌంట్ కట్టినట్లయితే మనం బ్రెజా ZXi మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ని మనం సొంతం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ అందరికి మరోసారి చెప్తున్నాను, గమనించండి ఫ్రెండ్స్. మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది మీకు వచ్చేటువంటి లోన్ అమౌంట్ పర్సెంటేజ్ కానివ్వండి, అదేవిధంగా ఇంట్రెస్ట్ పడేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అనేది మీకున్నటువంటి ప్రొఫైల్ని బట్టి
అప్పటికప్పుడు డిసైడ్ చేస్తారు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం మీకు వస్తుంది, ఎంత లోన్ అమౌంట్ వస్తుంది అనేది గమనించండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ కోసం అయితే మీకు అర్థం అవ్వటం కోసం నేను 80% లోన్ అమౌంట్, అదేవిధంగా 9.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.